ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్కూల్. హలో కిడ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన పాఠాన్ని స్టార్ట్ చేసుకుందామా? ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము పాప పరిహారార్థ బలి. మన పాఠాన్ని స్టార్ట్ చేసుకునే ముందు వేద గ్రంథం నుంచి వాక్యాన్ని చదువుకుందాం. లేవి కాండము 4వ అధ్యాయము 3వ వాక్యము. ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపం చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ప్రైజ్ ద లార్డ్. కిడ్స్, మనము ముందు పాఠంలో ఏం నేర్చుకున్నామంటే సమాధాన బలిని గురించి, అలాగే ఆ బలి అర్పించే విధానం గురించి, ఆ బలి ద్వారా మన ఆత్మీయ జీవితము ఏ విధముగా సరి చేసుకోవాలి అనే విశేషాలన్నిటినీ ముందు పాఠంలో వివరముగా తెలుసుకున్నాము. మరి ఈ దినమున ఈ పాఠంలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే పాప పరిహారార్థ బలిని గురించి, అలాగే ఆ బలి అర్పించే విధానం గురించి, ఆ విధానం ద్వారా మన ఆత్మీయ జీవితము ఏ విధముగా సరి చేసుకొనవచ్చును. అనగా పాత నిబంధన కాలంలో పాపం చేసినప్పుడు ఆ పాపము యొక్క పరిహారం నిమిత్తము దేవునికి బలి అర్పించేవాళ్ళు. మరి నూతన నిబంధన కాలంలో ఆ బలి యొక్క విధానము మన ఆత్మీయ జీవితంలో ఏ విధముగా అనుసంధానం చేసుకోవాలన్న విశేషాలన్నిటినీ ఈ పాఠంలో మనము వివరముగా తెలుసుకోబోతున్నాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము, మన నిమిత్తము నశించిపోయిన స్థితిలో ఉన్న మనల్ని వెతికి రక్షించుటకు పాపం ఎరుగనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసము పాప పరిహారార్థ బలిగా మార్చబడ్డాడు. అతడు దేవుని యొక్క నీతిని నెరవేర్చాడని వేద గ్రంథం చెప్పుచున్నది. దేవుని యొక్క నీతి అనగా పాపం ఎరుగని స్థితిని చూపుచున్నది. అలాగే నూతన నిబంధన కాలంలో మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వాక్యము మరియు 27వ వాక్యం చదువుకున్నట్లయితే, ఇంకను కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం చదువుకున్నట్లయితేను, అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వాక్యం చదువుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందిన దేవుని యొక్క బిడ్డలు ఆ బాప్తిసం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేయట్లేదని అక్కడ పేర్కొనబడినది. అట్టి పాపములకు పరిహారము ఉండదు. దేవుని బిడ్డలు తమ అజ్ఞానం చేత చేసిన పాపముల కొరకు, తమ మానసిక వ్యవస్థను గెలుచు పాపముల కొరకును, తమ అలవాటులో చేయు పాపముల కొరకును ప్రాయశ్చిత్తము చేయుటకు పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. బలికి కావలసినటువంటి, అనగా బలి అర్పించుటకు కావలసినటువంటి బలి వస్తువులు ఏవనగా, లేవి కాండము 4వ అధ్యాయము 3వ వాక్యం చదువుకున్నట్లయితే, ఒక యాజకుడు పాపం చేసిన ఎడల అతడు నిర్దోషమైన ఒక కోడెదూడను తీసుకొని రావలెను. అలాగే సమాజము పాపం చేసిన ఎడల ఒక కోడెదూడను తీసుకొని రావలెను. లేవి కాండము 4వ అధ్యాయము 13 మరియు 14వ వాక్యముల్లో రాయబడి ఉన్నది. అలాగే ఒక అధికారి పాపం చేసిన ఎడల అతడు నిర్దోషమైన మగ మేక పిల్లను తీసుకొని రావాలను. లేవి కాండము 4వ అధ్యాయము 22 మరియు 23 వాక్యముల్లో వ్రాయబడి ఉన్నది. అలాగే
దేశస్థుల్లో అంటే సామాన్య జనులు ఎవరైనా పాపం చేసిన ఎడలా అతడు నిర్దోషమైన ఆడమేక పిల్లను తీసుకొని రావలను. లేవికాండము 4వ అధ్యాయము 27 మరియు 28 వాక్యములు చదువుకున్నట్లయితే మనకి ఈ విషయాలన్నీ వివరంగా అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక యాజకుడు పాపం చేయుట అనున్నది సమాజమంతయు పాపం చేయుటకు సమానముగా ఉన్నది. కాబట్టి వీరు తీసుకొచ్చేటటువంటి బలి పశువులను దేవునికి బలిగా అర్పించుట ద్వారా వీరి యొక్క పాపములకు పరిహారం అనేది పొందుకోగలుగుతారు. లేవికాండము 4వ అధ్యాయము 6వ వాక్యము 7వ వాక్యము మరియు 17-18 వాక్యములు చదువుకున్నట్లయితే, యాజకుడు మరియు సమాజము తప్పు చేసినప్పుడు అనగా పాపం చేసినప్పుడు వీరి యొక్క పాపం వలన ప్రత్యక్షపు గుడారములో 3 స్థలములు అపవిత్రపరచబడుచున్నవి. అవేవనగా మొట్టమొదటిది అడ్డతెర, రెండవది ధూపవేదిక, మరి మూడవది ఇత్తడి బలిపీఠము. మొట్టమొదటిగా అడ్డతెరను గురించి తెలుసుకుందాము. ఇది క్రీస్తు యొక్క శరీరమును సూచించుచున్నది. మన ఆత్మీయ జీవితంలో దీన్ని ఏ విధముగా అనుసంధానం చేసుకోవాలి అంటే, ఒక యాజకుడు లేకపోతే సమాజము తప్పు చేసినప్పుడు ఆ సంఘము అపవిత్రపరచబడుచున్నది. కాబట్టి పూర్వకాలంలో ఒక యాజకుడు లేకపోతే సమాజం తప్పు చేసినప్పుడు వారు తీసుకొచ్చిన బలి పశువును వధించి దాని రక్తమును అడ్డతెర మీద 7 మారులు అంటే 7 సార్లు దానిని ప్రోక్షించేవారు అన్నమాట. లేవికాండము 4వ అధ్యాయము 6వ వాక్యము మరియు 17వ వాక్యం చదువుకున్నట్లయితే ఈ వివరాలు మనకు వివరముగా అర్థమవుతుంది. అలాగే నూతన నిబంధన కాలంలో సంఘము పరిశుద్ధపరచబడాలి అంటే అది ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి గడియ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం చేత పరిశుద్ధపరచబడుతూనే ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 మరియు 20 వాక్యము చదువుకున్నట్లయితే అక్కడ వివరంగా పేర్కొనబడినది. ఇక రెండవది ధూపవేదిక. లేవికాండము 4వ అధ్యాయము 7వ వాక్యం చదివినట్లయితే ధూపవేదిక కొమ్ముల మీద రక్తము చెమరబడుచుండెను. ధూపవేదిక మన ఆత్మీయ జీవితంలో దేనిని సూచించున్నది అంటే కృతజ్ఞత గల హృదయమును, అలాగే మనము ప్రార్థనలో తన ప్రాణమును కుమ్మరించు అనుభవం కూడా చూపించుచున్నది. ఒకవేళ ఒక సంఘములో ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు అతని యొక్క పాపం వలన ఆ సంఘము చెదరినప్పుడు ఆ సంఘంలోని వారు వారి కృతజ్ఞతా భావమును కోల్పోయే స్థితికి వచ్చినప్పుడు తిరిగి ఏక మనసు కలిగి అందరూ ప్రార్థనలో గడిపినప్పుడు ఏ విధంగా అయితే ధూపవేదిక కొమ్ముల మీద రక్తము చెమరబడుచున్నదో అదే విధంగా వీరు ఏక మనసు కలిగి కృతజ్ఞతా భావముతో వీరు ప్రార్థన చేసినప్పుడు తిరిగి ఆ మనుషుని యొక్క పాపం క్షమింపబడుతుంది. చెదిరిపోయినటువంటి సంఘం యొక్క స్థితి కూడా తిరిగి బాగుపరచబడును. ఇక మూడవది ఇత్తడి బలిపీఠము. ఈ బలి పశువు యొక్క రక్తమును బలిపీఠం అడుగు భాగములో పోయవలను. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన వ్యక్తి పాపం చేసినప్పుడు అతని పాపం వలన ఆ సంఘము అపవిత్రపరచబడినప్పుడు
యాజకులు అతని కొరకు ప్రార్థన చేసి పాడైపోయినటువంటి వెనుకబడినటువంటి సంఘమును వారి ప్రార్థన ద్వారా అవమానాలన్నీ భరించి వారి రక్తమంతటిని వ్యయం చేసి ఆ సంఘమును తిరిగి మునుపటి స్థితికి తీసుకురావాలనేదే దీని అర్థమై ఉన్నది. ఆ కోడెదూడలో దహింపబడవలసిన అవయవములు అనగా మనం సమాధాన బలి గురించి చదువుకున్నప్పుడు ముందు పాఠంలో అక్కడ ఆ బలి పశువు యొక్క అంతర్భాగములు వాటన్నిటినీ దహించి వేయాలని మనం అక్కడ చదువుకున్నాము. లేవికాండము 4వ అధ్యాయము 8వ వాక్యం నుంచి 10వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే ఆ వివరాలు మనకు వివరముగా రాయబడినవి. అవేవనగా మొట్టమొదటిది అంత్రములోని క్రొవ్వు, రెండవది అంత్రముల మీద క్రొవ్వు, మూడవది 2 మూత్ర గ్రంథులు, నాలుగవది వాటి మీద డొక్కల పైనున్న క్రొవ్వు, ఐదవది మూత్ర గ్రంథుల పైనున్న కాలేజం మీద వప. వీటన్నిటినీ బలిపీఠం మీద దహించి వేయవలెను. దీని అర్థము ఏమై ఉన్నది అంటే శరీరము, ఆత్మ, జీవము పాపము నుంచి విడిపింపబడి పరిశుద్ధముగా జీవించాలి. అలాగే ఈ కోడె యొక్క శరీరము, దాని చర్మము, దాని శేషమంతయు పాలెం వెలుపల కాల్చివేయవలెను. దీని అర్థం ఏమై ఉన్నది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరక్తం చేత పాడైపోయిన స్థితిలో ఉన్న మనలందరినీ ఆయన రక్షించుటకును పరిశుద్ధపరచుటకును ఆయన గవిని వెలుపల శ్రమ పొందాడు. కాబట్టి ఆయన పొందిన శ్రమల వల్లనే మనకి ఈ దినమున ఇటువంటి రక్షణ కలుగుచున్నది. కాబట్టి మనము కూడా ఆయన శ్రమలో పాలిభాగస్తులై దేవునితో పాటు శ్రమ పొంది మనం పరిశుద్ధపరచబడి ఆయన నిత్యరాజ్యమునకు వారసులుగా అవ్వాలని దీని అర్థమై ఉన్నది. ఈ విషయాన్ని మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వాక్యము మరియు 13వ వాక్యం చదువుకున్నట్లయితే మనకు వివరముగా అర్థమవుతుంది. అలాగే ఈ బలి అతి పరిశుద్ధమైన బలి అని వేద గ్రంథంలో లేవికాండము 6వ అధ్యాయము 17వ వాక్యంలో పేర్కొనబడినది. ప్రైజ్ ద లార్డ్.